హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము పెళ్ళికి వెళ్ళామన్నమాట. సో పెళ్ళికి ఇలా రెడీ అయ్యాను ఫస్ట్ నేను. అండ్ ఇప్పుడైతే నేను చెర్లపల్లి నుంచి అంబర్పేటకి స్టార్ట్ అవుతున్నాను అనమాట. అంటే మా అత్త వాళ్ళ ఇంటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాను ఇలా రెడీ అయిపోయి. సో అందరం కలిసి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మేము బైక్ పైన వెళ్ళాము, అక్కడి నుంచి కార్లో వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళినాక మా మమ్మీ చీర బాగాలేదని చెప్పి మళ్ళీ వేరే చీర ఇచ్చింది. ఆ చీర కట్టుకొని స్టార్ట్ అయిపోయినాం. నేను, మా మమ్మీ, మా డాడీ అండ్ మా హస్బెండ్ అందరం కలిసి బాగా వెళ్ళిపోయినాం అనమాట. సో కార్లో కూర్చున్నాం. మా మమ్మీ పూలు అల్లుతుంది అనమాట. కార్లో మొత్తం కూర్చొని అల్లుతా అని చెప్పేసి పొద్దున్నే కొనుక్కుంది కుళ్ళ పూలు. సో కార్లో అల్లుతుంది. మేము పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళి అయిపోయింది అనుకున్నాం, 11 o'clock ఉండే మ్యారేజ్. సో అయిపోయింది అనుకున్నాం మేము వెళ్ళేసరికి. సో ఇంకా కాలేదన్నమాట. అయినాక పెళ్ళి అయితే చూస్తున్నాం మేము అక్కడ టీవీలో. అందరం స్టేజ్ పైన ఉంటే కనిపించదు కదా, సో మేము ఆడనే కూర్చొని చూస్తున్నాం. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ అక్కలు ముచ్చట్లు పెట్టుకుంటారు, ముసలోళ్ళు. అట్లా మేము చూసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అలా ముచ్చట్లు, అక్క చెల్లెల ముచ్చట్లు ఎట్లుంటాయి, ముగ్గురు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. పెద్ద అక్క, సెకండ్ అక్క, థర్డ్ అక్క. అండ్ అక్కడి నుంచి మేము అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే హనుమాన్ జయంతి కదా, రామాలయంలో దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళాము. అయినా ఈ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎక్కువ ఫోటో షూట్స్ అవి ఇవి అవుతాయి కదా. అయితే మేమందరం మంచిగా వెళ్ళినాం. మా హస్బెండ్ నాన్ వెజ్ తిన్నాడు, సో అందుకే లోపలికి రాలేకపోయిండు. నేను, మమ్మీ, డాడీ ముగ్గురం వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ బయట కోనేరు కూడా ఉంటుంది, మీరు విజిట్ అవ్వండి శంషాబాద్లో ఈ టెంపుల్ని. అండ్ ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు అనమాట మా మమ్మీ, మా డాడీ. నేను కూడా వెళ్తున్నాను దర్శనం చేసుకుందామని చెప్పేసి. ఇక్కడైతే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉంటారు ఈ టెంపుల్లో. సో గర్భగుడి అది. నేను ఇక్కడ హనుమంతుడిని మొక్కుకుంటున్నాను అనమాట, హనుమాన్ జయంతి కదా. అండ్ మళ్ళీ అక్కడి నుంచి రాముడిని కూడా దర్శనం చేసుకుంటున్నాం, నేను, మా డాడీ, మా మమ్మీ అందరం. లోపలికి గర్భగుడిలో అసలు వీడియో అలౌ లేదు, బట్ అక్కడ ఎవరు లేరు కాబట్టి నేను క్లిప్ తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, అట్లా అని చెప్పేసి తీసుకున్న క్లిప్. అండ్ ఇక్కడ మేము ఫొటోస్ దిగినాం, మా మమ్మీ, మా డాడీ కూడా ఫొటోస్ దిగినారు, నేను ఒక ఫోటో దిగాను. అండ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాము. దర్శనం అయిపోయింది, ఇంకా అందరం బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కోసం దోలాడుతున్నాం అనమాట, ఏడున్నా అని చెప్పేసి. అండ్ ఇంకా ఆయన వచ్చేసిండో ఇంకా స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ మేము. అండ్ మాకు ఈవినింగ్ ఇంకో ఫంక్షన్ ఉంది, మా అన్న వాళ్ళ కొడుకుది బర్త్డే ఉండే అనమాట. సో ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఇలా రెడీ అయ్యాను, మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇలా రెడీ అయ్యాను మా అన్న వాళ్ళ కొడుకు బర్త్డేకి. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మా నిఖిత కూడా వచ్చిందనమాట బర్త్డేకి. నేను, మా మమ్మీ, మా డాడీ, మా హస్బెండ్, మా తమ్ముడు అందరం కలిసి వెళ్ళినాం. మా తమ్ముడేమో బైక్ పైన వస్తున్నాం, ఎందుకంటే కార్లో సరిపోం కదా. మేమైతే కార్లో వెళ్ళినాం అనమాట, నేను, శ్రవణ్, మమ్మీ, డాడీ అందరం. సో నేను ఇక్కడ కెమెరా అయితే సెట్ చేసుకుంటున్నా మంచిగా కనిపించాలని చెప్పేసి. సో కెమెరా అయితే సెట్ చేసుకున్న తర్వాత మీకు హాయ్ చెప్పి అట్లా ముడిచిపోతున్నాను నన్ను నేను చూసుకొని. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.